వినుకొండ నియోజకవర్గంలోని పలుకూరులో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఆయన వెంట మండల జెడ్పీటీసీ, మండల ఎంపీపీ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, మండల నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. ఆయన కూడా బాగుంది. గ్రామ సచివాలయాన్ని పలుకూరు, అదేవిధంగా గాడితండ, పలుకూరు తండ ఊరికి మరి ఇవాళ సచివాలయాన్ని మనం ప్రారంభోత్సవం చేయటం జరిగింది. దాంట్లో సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రైతు కుటుంబాలకి, గ్రామ ప్రజలకి దగ్గరగానే గ్రామ పరిపాలనా కేంద్రం ఉండాలని చెప్పి పంచాయతీకి ఒక గ్రామ పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఆ పక్కనే రైతులకి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఆ పక్కనే హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసి, ఈ పరిపాలన వికేంద్రీకరణ ఎలా జరగాలి, అదేవిధంగా ఏ విధంగా మంచి జరగాలనే అభిప్రాయంతో ప్రజలకి మరి అదేవిధంగా పాలకులకి మధ్య వాలెట్లు ఒక వారధిలాగా పనిచేయడం, మరి అలాంటి వ్యవస్థని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. వ్యవస్థలో అనేక లోపాలు ఉండొచ్చు, అనేక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గతంలో చూస్తే ఈ బొల్లాపల్లి మండలానికి కనీసం పుస్తకం కావాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు. ఇవాళ రైతు భరోసా రావాలంటే తొలి సంవత్సరం చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే అందరికీ పాస్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చి అన్ని విధాల మరి ప్రభుత్వం తరపు నుంచి ఏ ఒక్క రైతుకి రైతు భరోసా అందకుండా ఉండటానికి లేదని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటలు కొనేదానికి కానివ్వండి, ఇలాంటి వనరులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వమే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నిజంగా కావాలని మన ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పాలనకి వాళ్ళకి అందరూ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చాలా మనం ఈ పరిణామాలు గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఏవి కూడా ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి కాదు. ఏ రాష్ట్రంలో జరగలేదు. భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే ఇంత దగ్గరగా ఉండి పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాదు ఈరోజు సచివాలయాల్లో ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసినటువంటి విధానం కూడా కొత్త చరిత్ర.